ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సభా సాంప్రదాయాలపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సభను వైసీపీ తప్పుదోవ పట్టిస్తుందని మండిపడింది అధికార పక్షం. టీడీపీ ఆరోపణలపై స్పందించిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తాము సభను తప్పుదోవ పట్టించినట్టు రుజువు చేస్తే సభకు క్షమాపణ చెప్తామన్నారు. బొత్స ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నట్టుగా చెప్పారు మంత్రి పార్థసారథి. తమ ప్రభుత్వం 48 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తే ఒక్క రైతు కూడా నిధులు అందలేదంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అయితే అలాగే తల్లికి వందనంపై కూడా అవాస్తవాలు చెప్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పార్థసారథి. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. మళ్ళీ చెప్తున్నాను నేను సభను తప్పుతో పట్టించట్టు మళ్ళీ కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విచ్చుతాయి ఎప్పటి చెప్తానని మాట చెప్పాను. దయచేసి గుర్తుంచుకోండి. ఓపికగా మంత్రి గారు అధ్యక్ష ఓపిక మంత్రి గారికి ఓపికగా ఓపిక మాట్లాడుతుంది. దయచేసి అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే మాకు తెలుసండి, నేను 15 సంవత్సరాలు మంత్రిగా చదివితే ఇక్కడ మాట్లాడా మీరు మాకు నీతులు చెప్పక్కలే, మాకు తెలుసు సభ సాంప్రదాయం మాకు తెలుసు, మేము సభ సాంప్రదాయం ప్రకారం మాట్లాడతాం. దయచేసి అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి 100లో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు, మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్ జిల్లా వైజ్ ఇస్తే ఎస్ నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2 అధ్యక్ష 2 తప్పుదో పట్టిస్తారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా ఏమైనా ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యూ రెడీ టు టేక్, మీరు సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష. మీరు కేవలం ఒక్క రైతు కూడా 20,000 అయినదన్నారు. ఎస్ రండి చెక్ చేద్దాం.